ఇక్కడ ఉన్నటువంటి అది చెప్తున్నాము ఇక్కడ నాయకులు ఏ విధంగా పోలింగ్ సరళి జరగబోతుంది, ఎంత మెజార్టీ తోటి గెలవబోతున్నారు అన్నది వారి మాటల్లోనే తెలుసుకుంటాం. జై శ్రీరామ్. బీఆర్ఎస్ దుశ్చర్య కారణంగా ఈ ఉప ఎన్నిక ఎమ్మెల్సీల కోసం జరుగుతూ ఉంది. ఈ నడి ఎండల్లో అనేక మంది గ్రాడ్యుయేట్లను ఇబ్బందులకు గురి చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కార్యక్రమానికి ఒడిగట్టింది. ఈయనకి నిజంగా కేసీఆర్కి కానీ పల్లా రాజేశ్వర రెడ్డికి కానీ ఆ రోజే కనుక ఎమ్మెల్యేకి పోవాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ రోజు ఎమ్మెల్సీకి పోటీ చేయకుండా ఉండాల్సిందే. ఈరోజు ఈ ఉప ఎన్నిక జరగకుండా చూడాల్సిన బాధ్యత కేసీఆర్ మీద, కల్వకుంట్ల కుటుంబం మీద, భారత రాష్ట్ర సమితి పార్టీ మీద ఉండే. బై ఎన్నికలు తీసుకొచ్చి ఆ రోజు నేను ప్రశ్నించే గొంతుగా పేరు మీద ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానంలో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఈరోజు ప్రశ్నించే గొంతుకను వదిలిపెట్టేసి ప్రభుత్వ పక్షాన పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దుర్మార్గం చర్య. గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మోడీ చేసిన కొన్ని మంచి కార్యక్రమాల వల్ల, మోడీ చేసిన దేశానికి చేసిన అభివృద్ధి కోసము ప్రజలలో కూడా మోడీ అనే ఒక వార్త వెళ్ళిపోతుంది. కావున ప్రజలందరూ బీజేపీని గెలిపించాలనే ఆశతోని ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇంటింటి నుంచి కదలి వచ్చి మరీ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 19వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మోడీ గారి ప్రభావం ఎలా ఉందంటే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు అధిక మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే నిన్న మేము ప్రతి ఒక్క ఓటర్ దగ్గర పోయినప్పుడు ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తాను. ఇప్పుడున్న పోలింగ్ శాతంలో కూడా బీజేపీ గెలుస్తుందనే హవా కూడా నడుస్తుంది. బయట వచ్చే వాళ్ళు కూడా మీ బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి చాలా కష్టపడి పార్టీకి 40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి మచ్చ లేకుండా మిగతా అభ్యర్థుల కంటే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు బెటర్ అనుకొని అందరూ ప్రతి ఒక్కరికి మొదటి ఓటు గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మేము బీజేపీని గెలిపించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అభ్యర్థులు మేము కూడా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నరేంద్ర మోడీ మన చేసిన అభివృద్ధి ప్రజలు చూసి మన గుజ్జల ప్రేమేందర్ అన్న కూడా విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ ద్వారా విద్యార్థుల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఖచ్చితంగా గుజ్జల ప్రేమేందర్ అన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుంటాము.